కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని 33వ డివిజన్ మీర్బాగ్ కాలనీ నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, పేదల సంక్షేమం గురించి పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని 33వ డివిజన్ మీర్బాగ్ కాలనీ నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, పేదల సంక్షేమం గురించి పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎంజీ యూనివర్సిటీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన భవనాలకు 200 కోట్లు కేటాయించడంతో పాటు ఇటీవల నూతనంగా ఫార్మసీ కోర్సులను మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని స్పష్టం చేశారు. నల్గొండలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. పేదలకు ఏ సమస్య వచ్చినా వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని, నేను బతికున్నంత కాలం పేద ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హజీఫ్ ఖాన్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 33వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రేగట్టె అండాలు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషం సార్. సార్ ఇది సార్ మొత్తం కూడా గ్రీనరీ పెంచినట్టయితే తప్పకుండా ఒక 5 డిగ్రీ 10 డిగ్రీ సెంటీగ్రేడ్ మీకు ప్రజలు కానీ కాన్స్టిట్యూన్సీ ప్రజల జిల్లా ప్రజల రుణం తీసుకోవడానికి పట్టణాన్ని ఒక న్యూ స్మార్ట్ సిటీగా నా ఆలోచనలు చాలా వేరే విధంగా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుతో చేసుకున్న టౌన్లో అన్ని గవర్నమెంట్ స్కూల్ చేస్తున్నాను. ఇంకా నా ప్లాన్లు నా ఆలోచనలు ప్రతి పార్కు ఆఖరికి అట్లీస్ట్ నిన్న పోయిన ఆర్జాలపై విలేజ్లో ఉన్న ఓపెన్ స్థలాన్ని కూడా టోటల్ రోడ్స్ని ఒక నీట్ రోడ్స్గా క్లీన్నెస్లో కానీ గ్రీనరీలో కానీ స్లమ్లలో ఉండే పేదవాళ్లకు దేవరకొండ రోడ్లో 4000 ఇండ్లు, నార్కట్పల్లి రోడ్లో 4000 ఇండ్లు కట్టిస్తానికి 100 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. 3 మాసాల్లోనే ప్లానింగ్ ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి 72 గజాలలో ఫ్రీగా స్థలం ఇస్తూ 5 లక్షల ఇంధనం కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా 650-700 కోట్ల చిల్లర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిధులతోని ప్రతి 12 ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటే 10 లక్షల లీటర్లు 15 లక్షల లీటర్ల కెపాసిటీ బహుశా ఏ టౌన్లో ఉండవు. వరంగల్ లాంటి హైదరాబాద్ వరంగల్ లాంటి పెద్ద టౌన్లో కూడా అలాంటి వాటర్ ట్యాంక్ ఫెసిలిటీస్ లేదు. 24/7 ఇచ్చే పైలట్ ప్రాజెక్ట్ కూడా మొన్ననే శంకుస్థాపన చేసినాం. 24/7 ఇంప్రూవ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఎప్పుడు నల్ల ఇప్పినా ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఆర్డినెన్స్ పాస్ చేయించి జరిగే తొలి నల్గొండ గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి తొలి ఎన్నికల్లో నేను ఓటు వేయడం జరిగింది. ఇప్పుడే మున్సిపాలిటీ అంటే ఒక చిన్న నగరం అంటారు, కార్పొరేషన్ అంటే మహానగరం అంటారు. సో నా ఐడియాలంతా కూడా 5 పర్యాయాలు నన్ను గెలిపి కూడా 50% 60% అయిపోయింది. దేవరకొండ రోడ్లో కూడా ల్యాండ్ చూసాం, దాని వరకు కూడా మొదలు పెడుతున్నాం. సో ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్జీ కాలేజ్ మొత్తం టోటల్ బిల్డింగ్ కంప్లీట్ చేయడం 6 మంత్స్లో. దాంతోపాటు అంగన్వాడీ సెంటర్లు